హాయ్ అండి, తేజశ్రీ స్టిచ్చింగ్ ఛానల్. ఈ క్లాత్ వచ్చి 4 మీటర్లు అండి. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చి 4 మీటర్లని నేను 2 మీటర్ల ఒక పీస్, 2 మీటర్ల ఒక పీస్ లాగా కటింగ్ చేసి ఇదిగోండి ఫోల్డింగ్ అన్నది నా వైపు పెట్టాను. బాడీ పార్ట్ అన్నది ఆల్రెడీ మీకు పోస్ట్ అన్నది వచ్చిందండి. అయితే కటింగ్ వీడియో ఇది మిస్ అయింది ఆ ఫ్రాక్ది, అందువల్ల మీకు అంబ్రెల్లా కటింగ్ మరలా అన్నది నేను పోస్ట్ చేయడానికి కట్ చేస్తున్నానండి. ఇది 29 నడుం సైజు కటింగ్ అండి. బాడీ పార్ట్ వచ్చి ఇదిగోండి, ఈ బాడీ పార్ట్ని ఇలాగా క్రాస్గా ఒక పక్కకు పెట్టుకోవాలండి. క్రాస్కి ఇదిగోండి మనం ఎటువైపు కట్ చేయాలనుకుంటున్నామో అటువైపుకు ఫోల్డింగ్ అన్నది మన వైపుకు ఉండాలండి. ఇదిగోండి ఇలాగా ఈ క్లాత్ అన్నది ఇలా పరిచాను 4 మీటర్లది. ఇప్పుడు ఈ బాడీ పార్ట్ని ఇలా పెట్టుకుని ఇలా అయినా కట్ చేయొచ్చు. ఇదిగోండి ఇలా బాడీ పార్ట్ని ఇలాగా ఇలా ఎట్టైనా కట్ చేయొచ్చు, లేదా దీన్ని ఇదిగోండి మన బాడీ పార్ట్ ఉంది కదా, ఈ బాడీ పార్ట్ని ఇలా ఫోల్డింగ్ చేసి దీన్ని ఇలా క్రాస్గా ఇదిగోండి క్రాస్గా ఇలాగా మనం ఫోల్డింగ్ అన్నది చేసుకోవాలండి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇదిగోండి ఈ బాడీ పార్ట్ని ఇలాగా ఇదిగోండి ఈ ట్రయాంగిల్ షేప్ వచ్చింది కదా, ఈ ట్రయాంగిల్ షేప్ దగ్గర ఇలాగా క్రాస్ లైన్ అన్నది డ్రా చేయాలండి. ఇలా క్రాస్ లైన్ అన్నది డ్రా చేసాం కదండి. ఇదిగోండి ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచు ఇలాగా హాఫ్ సర్కిల్ టైప్లో ఇలాగా లైన్ అన్నది డ్రా చేయాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనము ఫ్రాక్ పొడుగు ఎంతైతే పెట్టుకోవాలనుకుంటున్నామో బాడీ మెజర్మెంట్ని తీసేయగా నేనైతే 30 ఇంచులు అన్నది పెడుతున్నానండి. ఇదిగోండి 30 ఇంచుల పొడుగు అన్నది పెడుతున్నాను. ఇలాగా 30 ఇంచుల పొడుగు అన్నది ఇదిగోండి 30 ఇంచుల పొడుగు అన్నది తీసుకున్నాను నేను. ఇలాగా ఇదిగోండి ఈ లైన్ ఎక్కడైతే ఉందో మనది ఆ లైన్ దగ్గర నుండి ఇలాగా క్రాస్గా మనము ఈ పై భాగాన్ని కింద భాగాన్ని ఇలా జరుపుకుంటూ సర్కిల్ అన్నది ఇలా లైన్స్ అన్నది గీసుకుని కటింగ్ అన్నది చేసుకోవాలండి. చూడండి సర్కిల్ టైప్లో వచ్చింది. ఇది ఎలా ఉందో అలా కట్ చేసుకుందామండి. ఇదిగోండి ఇది హాఫ్ సర్కిల్ టైప్లో కట్ చేసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా పొడుగు పెట్టుకున్నట్లయితే పొడుగు కూడా పెట్టుకోవచ్చండి. పొడుగు పెట్టుకున్నప్పుడు కొంచెం జాయింట్స్ అన్నవి పడుతుంది. ఇదిగోండి ఇలాగా మడత పెట్టుకుంటూ ఇదిగోండి ఇది సర్కిల్ టైప్లో వచ్చింది కదా. బాడీ పార్ట్ని ఇలా పెట్టి చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇలా వస్తుంది. కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, మనం డాట్స్ పెట్టి దగ్గర ఎక్స్ట్రా క్లాత్ని ఇలాగా డాట్స్ దగ్గర చిన్న కుర్చీలాగా పెడితే ఇది అన్నది సరిపోద్దండి. ఇదండి కటింగ్ వీడియో. దీన్ని ఎలా కుట్టాలి ఏంటి అన్నది వేరే ఫ్రాక్ మీద చెప్పానండి. ఆ వేరే ఫ్రాక్ స్టిచ్చింగ్ అన్నది మీకు వస్తుంది. కటింగ్ వీడియో అయితే ఇదండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి, తేజశ్రీ స్టిచ్చింగ్ ఛానల్. నేను హ్యాండ్స్ డిజైన్ పెడతాను అన్నాను కదండి. ఇదిగోండి ఇలాగా కట్ వర్క్ ఇచ్చి వీ షేప్లో హ్యాండ్ దగ్గర కట్ వర్క్ ఇచ్చి బక్రం అన్నది పెట్టానండి. దీనికి ఈ సెంటర్లో నేను అంబ్రెల్లా కటింగ్కి క్రీమ్ కలర్ పెట్టానండి. ఆ క్రీమ్ కలర్ అన్నది దీనికి వచ్చేలాగా బుట్ట హ్యాండ్స్ పెడుతున్నానండి. ఇది ఎలా కుడదామో చూద్దామండి.
ఇదిగోండి కట్ వర్క్ పెట్టాను కదా, ఇదిగోండి కట్ వర్క్ పైన నేను ఇలాగ స్టిచ్ అన్నది వేస్తున్నాను. మనం ఎలాగైతే కట్ చేసామో ఈ విధంగా సూదిని కింద మనం రౌండ్ అన్నది తిప్పుకోవాలండి కట్ వర్క్కి. ఆ కట్ వర్క్ నేను ఈ కిందన కట్ వర్క్ ఇద్దాం అనుకున్నానండి, కానీ నేను కట్ వర్క్ కాకుండా కింద పైపింగ్ వేస్తే బాగుంటుంది అనిపించింది. ఇదిగోండి హ్యాండ్ ఒకటి ముందుగానే రెడీ చేశాను నేను. చూడండి ఇది ఇలా ఉంది. ఈ విధంగానే మొత్తం అంతా కట్ వర్క్ అయిపోతుందని దీనికి నేను పైపింగ్ అన్నది వేసాను. దీన్ని కూడా అలాగే స్టిచ్ చేస్తానండి. మీకు తెలియడం కోసం నేను చూపిస్తున్నాను. ముందుగా కట్ వర్క్ చేద్దామని డిజైన్ చేశాను. ఫ్రాకు మా పాపదేనండి, బర్త్డే కానీ నేను స్టిచ్ ఇప్పుడు ఇలా మనం కట్ వర్క్ కుట్టాం కదండి, దీన్ని ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ కుట్టు దగ్గర కంటే ఇలా చిన్న టక్ అన్నది ఇవ్వాలండి. ఇక్కడ నేను చిన్నగా స్క్వేర్ టైప్ లో వచ్చేలా కుట్టు ఈ రౌండ్స్ దగ్గర ఇలా క్రాస్ ఇచ్చుకోవాలి. ఇదిగోండి కట్ వర్క్ అన్నది మనం లైనింగ్ ఉంది కదా, ఈ లైనింగ్ దగ్గర మనం ఇలా పట్టుకుని ఇలా రివర్స్ చేయాలండి. మెయిన్ పీస్ అయితే మళ్ళీ క్లాత్ అన్నది బయటకు వచ్చేద్ది. ఇదిగోండి లైనింగ్ వైపున ఇలాగ మనము ఫింగర్తో ఇలా అన్నట్టయితే ఇదిగోండి ఇలా వచ్చింది కదా. ఇప్పుడు చిన్నది ఏదన్నా ఇలాగా కీ లాంటిది కానీ యూజ్ చేసి ఇలా రౌండ్ నా దగ్గర అవైలబుల్గా కీ ఉంది కాబట్టి కీ పెట్టేశానండి. మా ఆయన గారు బండికి తెచ్చి మిషన్ మీద పెడతారు. ఇదిగోండి కట్ వర్క్ షేప్ అన్నది ఇలా వచ్చింది కదా. దీన్ని ఐరన్ చేసుకోవచ్చు, లేదా మనం పైన టాప్ స్టిచ్ అన్నది వేయొచ్చండి. నేను ఎలాగా క్లాత్ ఎదుగుతాను కదా, అప్పుడు టాప్ స్టిచ్ అన్నది వేస్తాను. ఇప్పుడైతే లైనింగ్ జాయింట్ మనము కదలకుండా జాయింట్ అన్నది చేసుకుంటున్నామండి. ఇదిగోండి నేను కట్ వర్క్ పెట్టాను అన్నాను కదా, ఆ కట్ వర్క్ నేను ప్లెయిన్ గానే కుట్టేస్తానండి కింద. కట్ వర్క్ పెడదాం అనుకున్నాను, కాకపోతే టైం లేదని మళ్ళీ కట్ వర్క్ టైం పట్టేస్తుందని
ఇలా స్టిచ్ చేసేస్తున్నానండి. ఇప్పుడు లైనింగ్ పీస్ ఎలా ఉందో దాని ఆధారంగా ఖర్చులు అన్నవి ఇలా కట్ చేసుకోవాలండి ఎక్స్ట్రా క్లాత్ని. దీనికి నేను పైపింగ్ కుట్టడానికి క్రాస్ పీస్ అన్నది ఇలా తీసుకున్నానండి. మనం స్ట్రైట్ పీస్ కూడా తీసుకోవచ్చండి. నేను అంబ్రెల్లా కటింగ్ కట్ చేశాను కదా, క్లాత్ క్రాస్ క్లాత్ ఉందని నేను క్రాస్ క్లాత్ తీసుకున్నాను. స్ట్రైట్ కాబట్టి స్ట్రైట్ పీస్ అయినా తీసుకోవచ్చు. దీన్ని ఇలా ఫోల్డ్ చేసి సన్నగా థ్రెడ్ లేకుండానే చూడండి థ్రెడ్ పైపింగ్ లా వస్తుంది. మనం ఈ ఫోల్డ్ చేసి పట్టుకునేటప్పుడు చాలా సన్నగా పట్టుకోవాలండి. థ్రెడ్తో వేసినట్టు వస్తుంది చక్కగా. చూడండి ఈ లోపల నేను థ్రెడ్ ఏమీ పెట్టలేదు, కానీ చూడండి థ్రెడ్ పైప్ లాగానే వస్తుంది సన్నగా, మీకు కనిపిస్తుందని. ఇదిగోండి ఇలాగా మనము ఈ పీస్ని ఇలా పట్టుకుని లోపల వైపు పీస్ని కూడా మనము ఇలా స్ట్రాంగ్గా పట్టుకోవాలండి. ఇదిగోండి ఇలాగ మనము క్లాత్ అన్నది అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఈ వైట్ క్లాత్ పైన స్టిచ్ అన్నది వచ్చేలాగా చూసుకోవాలి. చూడండి పైపింగ్ అన్నది ఎంత నీట్గా వచ్చింది చూడండి. నేను థ్రెడ్ అన్నది యూజ్ చేయలేదు దీనికి అసలు. చూసారు కదండి పైపింగ్. ఇదనగా క్రాస్ పీస్ తీసుకున్నట్టయితే నీట్గానే వస్తుందండి. ఇదిగోండి మిషన్ కలర్లో కలిసిపోయింది ఇది. చూడండి నీట్గా వచ్చింది కదా. దీన్ని డబుల్ స్టిచ్ అన్నది వేస్తున్నాను. హ్యాండ్ పీస్ అన్నది ఇలా రెడీ చేశానండి. నేను ఇస్తాను అన్నాను కదా, ఈ భాగాన్ని నేను హ్యాండ్ని క్రాస్గా కట్ చేసి ముందు పేపర్ కటింగ్ తోటి ఇది రెడీ చేసుకున్నాను కట్ వర్క్. ఇదిగోండి ఇలా నేను కట్ చేసిన దగ్గర నుండి కట్ వర్క్ అన్నది ఇలా స్కేల్ పెట్టి ఇలా కట్ వర్క్ అన్నది రెడీ చేశానండి బక్రం పైన. ఇప్పుడు బుట్ట క్రీమ్ కలర్లో పెడతాను అన్నాను కదా, ఆ బుట్టకి నేను క్లాత్ అన్నది తీసుకుంటున్నాను. ఇదిగోండి డబుల్ ఫోల్డింగ్.
నేను దూరం నెంబర్ అన్నది పెట్టి క్లాత్ కదలకుండా నేను దూరం నెంబర్ తోటి స్టిచ్ అన్నది వేసానండి. ఇప్పుడు కట్ వర్క్ నేను టాప్ స్టిచ్ చేయలేదు కదా, దగ్గర నెంబర్ పెట్టి చూడండి ఎలా కుడుతున్నాను. సూదిని కిందకి దించుతూ ఇదిగోండి ఇలాగా కిందకి దించి ఈ కట్ వర్క్ మళ్ళీ ఇలా తిప్పుకోవాలి. చూడండి నేను ఇదిగోండి సూదిని ఇలా దించామా, మళ్ళీ దీన్ని ఇలాగా పాదాన్ని జరుపుకుంటూ చిన్నగా మనం నెమ్మదిగా కుడతమే మంచిదండి. కట్ వర్క్ కదా, ఫినిషింగ్ అన్నది నీట్గా ఉండాలి కాబట్టి నెమ్మదిగా కుట్టుకోవాలి. ఈ విధంగా కట్ వర్క్ అన్నది ఇలా కుట్టాలండి. నేను ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను. నీడిల్ అన్నది మాత్రం కిందకి ఇలా దించాలండి. దించే మనం క్లాత్ అన్నది మూవ్ చేయాలి. ఇదిగోండి ఇలా రెడీ చేసిన హ్యాండ్ని ఇప్పుడు మనం ఇలా సెంటర్ ఫోల్డింగ్ పెట్టుకుని మనం ముందుగా హ్యాండ్ కటింగ్ అన్నది చేసుకున్నాం కదండి, పేపర్ కటింగ్ చేశాను నేను. దీనికి ఇలాగా ఎక్స్ట్రా పీస్ అన్నది ఇలాగా మనం కటింగ్ చేసుకోవాలండి. ఇలాగా ఈ కటింగ్లోకి అన్నది మనం పెట్టేస్తాం. ఇలాగ ఈ పాయింట్ అన్నది ఇక్కడ పెట్టి ఇలాగా ఇప్పుడు ఫ్రిల్స్ అన్నవి పెట్టాలండి. చూడండి నేను 1/2 ఇంచ్తో ఎడుతున్నాను. ఇప్పుడు ఇవి రివర్స్లో ఇలా పెట్టాలండి. ఒక 1/2 ఇంచ్
ఇదిగోండి ఇలా కుట్టుకున్నట్లయితే హ్యాండ్ ఇలా వస్తుంది. ఇదిగోండి 2 హ్యాండ్స్ అన్నవి ఇలా రెడీ అయినాయి. చూడండి. ఇదిగోండి స్టిచ్ చేసిన తర్వాత ఇది చక్కగా ఇలా ఉన్నట్టు ఉంటుంది. స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తానండి. ఇప్పుడు మనం బాడీ పార్ట్ అన్నది రెడీ చేసుకుందాం. మెయిన్ ఫ్యాబ్రిక్ అన్నది ఇలా కట్ చేసుకోవాలండి. ఇదిగోండి నేను ఈ బ్యాక్ పార్ట్ నేను కట్ చేసేటప్పుడు నెక్ అన్నది తీయలేదు కదండి. ఇంకో 3 ఇంచెస్ అన్నది నేను నెక్ డ్రా చేస్తానండి ఇలాగా. అలాగే ఇది నెక్ డీప్ వచ్చి 6 ఇంచెస్ పెడుతున్నాను. ఇక్కడ కూడా 3 ఇంచెస్ తీసుకున్నానండి. మా పాప డ్రెస్ నెక్ వెడల్పు అన్నది వద్దంటది. ఇదిగోండి ఇక్కడ నుండి 2 ఇంచుల దగ్గర నేను పాయింట్ అన్నది పెట్టాను. ఇలా క్రాస్గా లైన్ గీసాను కదండి. ఇదిగోండి కట్ వర్క్ అన్నది నేను ఇలా పెట్టి 3.5 వచ్చేలాగా నేను కట్ వర్క్ అన్నది గీసానండి. ఇదిగోండి ఇక్కడికి ఇలా కట్ వర్క్ అన్నది గీసాను. ఇక్కడ నుండి స్ట్రైట్ లైన్ ఇచ్చానండి. ఓకేనండి. ఇది కటింగ్ చేయడానికని ఇలాగా మార్కింగ్ అన్నది చేశాను. అదే విధంగా నేను మార్కింగ్ చేస్తున్నానండి. మార్కింగ్ చేసిన విధంగా నేను కటింగ్ అన్నది చేస్తున్నాను. నెక్ కూడా నేను కట్ చేస్తున్నాను చూడండి. ఇలాగా కత్తిరి కొనతో కట్ చేయాలండి ఈ కట్ వర్క్ అన్నది. ఇక్కడ చిన్న టక్ అన్నది పెట్టుకోవాలి. లైనింగ్కి నేను జాయిన్ చేసినప్పుడు ఇలా పెట్టి జాయిన్ చేస్తానండి. బ్యాక్ నెక్ కూడా నేను బక్రం అన్నది తీసుకుంటున్నానండి. ఇదిగోండి ఇది 3 ఇంచెస్. ఇక్కడ నెక్ డీప్ వచ్చి 7 పెడుతున్నానండి. 7.5 పెడుతున్నానండి. ఇదిగోండి 7.5. రౌండ్ నీట్గా ఉండడానికి ఇక్కడ నేను 3.5 అని పెడుతున్నానండి. ఇలాగా పై లైన్కి కింద లైన్కి స్ట్రైట్గా లైన్ అన్నది గీస్తున్నాను. ఇప్పుడు ఈ ఆర్మ్ రౌండ్ స్కేల్తో రౌండ్ అన్నది చూడండి.
ఇలా రౌండ్ అన్నది ఇలా గీసానండి. ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా కట్ చేసుకుందాం. ఇది ఒక 1.5 ఇంచ్ తీసుకోవచ్చు, లేదా 1 ఇంచ్ వెడల్పుతో తీసుకోవచ్చండి. నేను బకరంలోనికి వెళ్ళిపోద్ది కదా అని నేను ఇలా తీసుకున్నాను. లైనింగ్ జాయింట్ చేస్తానండి ఇది పీసు. ఇదిగోండి మెయిన్ ఫ్యాబ్రిక్, ఇదేమో బకరం, ఇదేం లైనింగ్. ఒక 1/4 ఇంచ్ ఖర్చుతోటి నేను బకరం పీస్ మీద స్టిచ్ అన్నది వేస్తున్నానండి. ఈ ఎక్స్ట్రా పీస్ని ఇలా కట్ చేసేస్తున్నాను నేను బకరంలో. మళ్ళీ ఇంకో స్టిచ్ అన్నది వేస్తున్నానండి. ఇదిగోండి లైనింగ్ పీస్కి ఈ మెయిన్ పీస్ అన్నది తీసేసి ఈ బకరం ఉన్నది ఇలా నేను స్టిచ్ అన్నది వేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఒక 1/4 ఇంచ్ ఖర్చుతోటి ఇలా రివర్స్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల లైనింగ్ పీస్ కూడా రెండు కలిపి కట్ చేసేస్తున్నానండి. ఇదిగోండి ఇప్పుడు ఈ స్టిచ్ దగ్గర ఇలాగా కుట్టు
కుట్టుకు దగ్గర రౌండ్ తిరగడానికి ఇలా క్రాస్గా టక్స్ అన్నవి ఇవ్వాలి. రౌండ్ అన్నది నీట్గా తిరుగుతుందండి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా రివర్స్ చేస్తున్నానండి. చూడండి, లైనింగ్ లోపలికి ఇది వైట్ది మనం బక్రం వేసాం కదా, అది లోపలికి అన్నది వెళ్ళిపోద్ది. టాప్ స్టిచ్ అన్నది ఒకటి వేస్తున్నానండి. ఇదిగోండి రౌండ్. ఇప్పుడు మనము లైనింగ్ అన్నది కదలకుండా ఇలాగా ఇదిగోండి ఎక్స్ట్రా పీస్ అన్నది కట్ చేసుకోవాలి. ఇలాగే ఎక్స్ట్రా పీస్ అన్నది కట్ చేసుకోవాలండి. డాట్స్ అన్నది షోల్డర్ సెంటర్ పాయింట్ చూసి నేను డాట్ అన్నది వేస్తున్నానండి. ఒక 1/2 ఇంచు మనం ఎంతైతే లూజ్ పెట్టుకున్నామో ఆల్రెడీ మనం మెడ అన్నది మనం జాయిన్ చేసాం కదండి. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేయాలి కదా, ఆ హ్యాండ్స్కి ఎంతైతే మనము ఖర్చు పెట్టామో ఆ ఖర్చు అన్నది వదులుకుని సెంటర్ జాయింట్ అన్నది చేసి మనము
ఇలా బ్యాక్ డాట్స్ అన్నవి వేయాలండి. ఇదిగోండి బ్యాక్ పార్ట్ అన్నది రెడీ అయింది. ఇదిగోండి నేను కట్ వర్క్ డిజైన్ పెట్టానండి ఫ్రంట్. దీన్ని ఇలాగా ఈ కట్ వర్క్ పైన కుట్టొచ్చి ఇలా కుట్టాలి కదండి. ఇలాగా ఇలాగా కట్ వర్క్ లైనింగ్ ఉన్న వైపు నుండి ఇలాగ అనాలండి. లైనింగ్ పక్కన ఉంటుంది కదా, దానివల్ల అది కుట్టు అన్నది జారకుండా ఉంటుంది.
నేను నెక్ అన్నది కుట్టేసిన తర్వాత రివర్స్ చేసి ఇదిగోండి ఇది లైనింగ్ పీస్ మీద నేను ఇలాగా డ్రా చేస్తున్నాను చూడండి. ఇది 3 ఇంచెస్ 3 ఇంచెస్ దగ్గర నుండి 1 ఇంచ్ అన్నది పెట్టి నేను 1 ఇంచ్ దగ్గర ఇలాగ ప్రిన్స్ కరువు అన్నది తీసానండి. ప్రిన్స్ కరువు తీసి ఇలాగ లైట్ హాఫ్ రౌండ్ ఇచ్చి ఇక్కడ ప్రిన్స్ కి మళ్ళీ కరువు తీసాను కదండి, ఆ కరువు దగ్గర ఒక 1/2 ఇంచ్ అన్నది కట్ చేశాను చూడండి. ఇది ఈ చివరి పై భాగంలోని కింద భాగంలో కట్ చేశాను, సెంటర్ లో కట్ చేయలేదు. ఇది ఎలా కుట్టాలి అన్నది చూపిస్తాను చూడండి. దీన్ని నేను ఇలాగా సైడ్ జాయింట్లు చేస్తాం కదండి, ఆ జాయింట్లకి మనము ఇలాగా కుట్ట అన్నది వేసాను చూడండి. కటింగ్ చేయలేదు కదండి, నేను కొంచెం అలా కటింగ్ చేయకపోయినా ఇలా మనం ప్రిన్స్ కరువు 3 ఇంచెస్ దగ్గర నుండి 3.5 పెట్టుకున్నాం కదా, అక్కడ నుండి అలా లైట్ గా కరువు అన్నది తీస్తున్నాను. కటింగ్ అన్నది ఇవ్వలేదు అంతే చూడండి. ఓకేనండి. మనకప్పుడు బిగినర్స్ అయితే చక్కగా ఇలా అయితే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారండి. అలాగే రెండో వైపును కూడా స్టిచ్ అన్నది వేస్తున్నాను. మళ్ళీ డబుల్ స్టిచ్ అన్నది వేస్తున్నానండి. నేను బాడీ పార్ట్ని బట్టి కట్ చేసుకున్నానండి. బాడీ పార్ట్ అంబ్రెల్లా కటింగ్ కట్ చేస్తానని చెప్పాను కదండి నేను. ఇదిగోండి డబల్ లేయర్, ఇదిగోండి డబల్ లేయర్, ఇదిగోండి ఇది పై భాగం ఉంది, ఇది కింద భాగం ఉందండి. నేను పై భాగంలో వేసింది ఇదిగోండి. క్రాస్ ఫోల్డింగ్ నేను అంబ్రెల్లా కటింగ్ లో కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ బాడీకి ఇలాగా ఒకసారి కొలుసుకోవాలండి. కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా, మనం ఇక్కడ
ఫ్రంట్ బాడీ పార్ట్ దగ్గర ప్రిన్స్ కర్వ్ అన్నది ఇచ్చాం కదా, అక్కడ ఒక ½ ఇంచ్ అన్నది మనం కుర్చీ అన్నది ఫ్రిల్స్ అన్నది పెట్టామంటే అడ్జస్ట్ అయిపోద్దండి. ఇదిగోండి ఇక్కడ డాట్ వేసిన దగ్గర ఫ్రంట్ పార్ట్ ఇలాగా చిన్న ఫ్రిల్ అన్నది ఇవ్వాలి. అలా చిన్నగా కుర్చీ అన్నది పెట్టుకున్నట్లయితే ఇదిగోండి ఇలాగా మెయిన్ పీస్ కుట్టేసాను కదండి. ఇప్పుడు లైనింగ్ పీస్ అన్నది అదుతాను. ఈ ఖర్చు కనబడకుండా ఈ క్లాత్ ని ఇలా రివర్స్ చేసి నేను అంబ్రెల్లా కటింగ్ కట్ చేశాను కదండి. అయితే నేను మా పాపకి లైనింగ్ సాగుతున్నట్టు అనిపించి అది క్రాస్ అయితే సాగుతుంది, అందుకని నేను ఇలా ఫ్రిల్స్ పెట్టి కుడుతున్నానండి. ఇదిగోండి ఫ్రిల్స్ అన్నీ పెట్టాను బాడీ పార్ట్ ప్రకారం. ఈ ఖర్చు అన్నది లోపలికి వెళ్ళిపోద్దండి. క్రాస్గా అయితే సాగుతుందని నేను ఇలా కుడుతున్నానండి. మీకు ఎవరికన్నా ఈ ఐడియా నచ్చినట్లయితే యూజ్ చేయండి. ఇదిగోండి ఇలా ఫ్రిల్స్ అన్నది జాయిన్ చేయాలి. చూడండి ఇదిగోండి లైనింగ్ అన్నది లోపల వైపుకి వెళ్ళిపోయింది కదా, ఖర్చు అన్నది ఇదిగోండి మెయిన్ ఫ్యాబ్రిక్. ఇలా అయితే పిల్లలకు గుచ్చుకోకుండా క్లాత్ అన్నది ఉంటుంది చూడండి, లోపల ఖర్చు అన్నది కనబడకుండా పైకి. ఇప్పుడు టాప్ స్టిచ్ ఒకటి వేస్తున్నానండి నేను. ఇదిగోండి బాడీ పార్ట్కి నేను కింద బాటం పార్ట్కి ఇది క్రీమ్ కలర్ పెట్టాను కదండి, దాన్ని ఇలా స్టిచ్ చేద్దామని ఇలా రెడీ చేశానండి కరువు పెట్టి. దీన్ని నేను ఇప్పుడు దీనికి బాడీ పార్ట్కి అటాచ్ చేస్తున్నాను. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేస్తున్నానండి. నేను పేపర్ కటింగ్ తీసుకున్నానండి. పేపర్ కటింగ్ కరువు స్కేల్ తో కట్ చేసి ముందుగా నేను ప్రిపేర్ చేసి ఉంచాను. ఇది లేదంటే నేను ముందు ఇది ఫ్రంట్ నెక్ కుట్టాను కదండి, ఈ నెక్ ఎలా ఉందో అలాగ స్టిచ్ చేసుకున్నా పర్వాలేదు, కొంచెం నేను మోడల్గా ఉంటుందని పాపకి బర్త్డే కదని ఇలా స్టిచ్ చేశానండి.
అలాగే రెండో పార్ట్ని కూడా నేను రెడీ చేశానండి. సేమ్ ఇది ఎలా రెడీ చేశాను దీన్ని కూడా అలాగే రెడీ చేశాను. ఇదిగోండి షోల్డర్ జాయింట్ అన్నది చేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ షోల్డర్ జాయింట్కి డబుల్ స్టిచ్ చేయాలండి. బ్లౌజ్ కావని ఫ్రాక్ కావని దేనికైనా డబుల్ స్టిచ్ చేయాలి. ఇదిగోండి షోల్డర్ జాయింట్లు అనేవి చేశాను కదా నేను. హ్యాండ్స్ ముందుగానే హ్యాండ్స్ అనేవి రెడీ చేసాం కదండి మనము. ఈ హ్యాండ్స్ అన్నది నేను జాయిన్ చేస్తానండి. చూడండి ఇదిగోండి హ్యాండ్కి చంక కరువు అన్నది నేను లైట్గా తీస్తున్నానండి. ఫ్రంట్ పార్ట్కి ఇది చంక డౌన్ దగ్గర కూడా తీసానండి. కరువు ఒక 1/2 ఇంచ్ మాత్రమే తీయాలి. రెండో హ్యాండ్ కూడా ఇలా జాయిన్ చేసుకోవాలండి. షోల్డర్ కుట్టు దగ్గర నుండి నేను స్టార్ట్ చేస్తానండి. హ్యాండ్స్ అక్కడ నుండి అయితే మనకి ఏమన్నా తక్కువైనా ఎక్కువైనా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అవుతుంది. బిగినర్స్ అయితే ఇంకా షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఇదిగోండి బాడీ దగ్గర నుండి ఒక స్కేల్ ఎలాడుపుతో ముందుగా స్టిచ్ అన్నది వేసుకోవాలండి. అయితే నేను దీనికి నాడాలు కూడా పెడుతున్నాను. నాడాలన్నీ ముందుగానే నేను రెడీ చేశానండి. ఇలాగా
ఒక స్కేల్ వెడల్పున అంటే 1.5 ఇంచుల దగ్గర నుండి మనము ఇలా స్టిచ్ అన్నది వేసుకోవాలండి. మొత్తం 2 పోట్లు వచ్చినాయి. ఇదిగోండి ఇక్కడ ఖర్చు దగ్గర మనము స్టార్ట్ చేసాం కదండి 1.5 ఇంచు దగ్గర, అక్కడ నుండి ఇలాగా మళ్ళీ పాదం అన్నది పెట్టి మొత్తం చూడండి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్లు 2 మొత్తం 6 లేయర్స్ అన్నవి వస్తున్నాయండి. ఈ 6 లేయర్స్ కూడా స్టిచ్ పడేలాగా ఇలా క్రాస్గా కుట్టు అన్నది వేయాలండి. ఇప్పుడు ఏ పార్ట్కి ఆ పార్ట్ వేసుకున్నా పర్వాలేదు, లేదా మొత్తం కలిపి వేసుకున్నా పర్వాలేదండి. నేను లైనింగ్ ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్లో ఉన్నాయి కదండి, అవి మాత్రం కలిపి స్టిచ్ అన్నది చేసేస్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ వేసిన తర్వాత ఇదిగోండి లైనింగ్ పీస్ కూడా ఇలాగా సైడ్కి ఇలాగా జాయింట్ అన్నది చేసుకోవాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ నేను లాస్ట్లో కొంచెం వదిలేసాను, ఎందుకంటే జిగ్జాగ్ చేసిన తర్వాత వాటిని కలుపుదామని. లాస్ట్లో కొంచెం డబల్ లేయర్ కదండి, జిగ్జాగ్ చేసిన తర్వాత చేద్దామని ఆపేసాను. ఇంకా నేను కొంచెం లైనింగ్ అయితే పూర్తిగా వేసేసాను. అలాగే రెండో భాగాన్ని కూడా కుట్టుకోవాలండి. ఒకసారి ఇలాగా హ్యాండ్ లూజ్ అన్నది చూసుకొని రెండో హ్యాండ్ కూడా స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఇదిగోండి ఫ్రాకు ఇక నాడాలన్నవి పెట్టాను కదా, ఫ్రంట్ నెక్ ఇలా వచ్చింది చూడండి. ఇదిగోండి ఇక్కడ హెచ్చు తగ్గులు ఏమన్నా ఉన్నట్లయితే నేను కింద పరిచి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేస్తానండి. దీనికి పీకో అన్నది చేస్తాను. ఇదిగోండి ఫ్రాక్ అన్నది ఇలా ఉంది. ఇదిగోండి ఫ్రాకు పైన బాడీ పార్ట్ అన్నది నేను అలా స్టిచ్ చేశాను. కింద బాటమ్ పార్ట్ చూడండి గేరా అన్నది ఎక్కువ వచ్చింది. నేను పీకో చేసిన తర్వాత పాపకి వేసి చూపిస్తానండి. ఇది మా పాప డ్రెస్సే. ఓకేనండి, ఈ ఫ్రాక్ అయితే ఇలా పూర్తి చేశానండి. పీకో చేసిన తర్వాత పాపకి వేసి చూపిస్తానండి. అయితే ఈ వీడియో అన్నది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి నేర్చుకునే వాళ్ళకి వీడియో అన్నది చేస్తుందండి. థ్యాంక్ యూ అండి.